ఈజ్ ద రివ్యూ ఆఫ్ ఈషా. ఈ సినిమా ఫస్ట్ థియేటర్ లో రిలీజ్ అయ్యి అక్కడ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. యాక్చువల్ గా ఈ సినిమాని నేను థియేటర్ లో చూడడం మిస్ అయ్యాను. ఇప్పుడు ఓటీటీ ప్రైమ్ లో చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ ఈ సినిమా మీద నాకు హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండే. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది హర్రర్ కంటెంట్ సాలిడ్ గా ఉంటదని. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ కి అయితే రీచ్ అవ్వలేదు ఈ సినిమా. ఈ మూవీ డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే గారు రాసుకున్న స్టోరీ బాగుంది, కానీ అది ఎప్పుడైతే ఆన్ స్క్రీన్ మీదకి వచ్చిందో ఫెయిల్ అయిపోయింది. సినిమాలో చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి. అసలు స్టోరీ ఎక్కడి నుంచి ఎటు వెళ్తుందో తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ సినిమా మెయిన్ ప్లాట్ ఏంటంటే నలుగురు ఫ్రెండ్స్ కలిసి కొంతమంది బాబాలు చేసేది ఫేక్ అని చెప్పి సీక్రెట్ గా కెమెరాలో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వీళ్ళకి ఒక బాబా గురించి తెలుస్తుంది. ఆ బాబా కూడా దొంగ బాబానే అయి ఉంటాడని చెప్పి ఆ బాబాని కలవడానికి బయలుదేరతారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ బాబా ఈ నలుగురిని ఒక బంగ్లాలో 3 రోజులు ఎందుకు ఉండమన్నాడు అనేది స్టోరీ లైన్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి, అవి లిటరల్లీ మనల్ని భయపెడతాయి. నేను స్టోరీ వైజ్ గా చెప్పట్లేదు, పర్టికులర్ కొన్ని సీన్స్ మాత్రమే మనల్ని భయపెడతాయి. మొత్తానికి సినిమా చూశాక నాకైతే వన్ టైం వాచబుల్ సినిమా అనిపించింది. ఏదో సినిమాని హై ఎక్స్పెక్టేషన్స్ తో అయితే చూడకండి, జస్ట్ వన్ టైం వాచబుల్ సినిమా. నాకైతే అమెజాన్ ప్రైమ్ లో ఉంది, తెలుగులో ఉంది. టైం ఉన్నప్పుడు ఒకసారి చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. కానీ అక్కడక్కడ వచ్చే కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ కొంచెం ఇబ్బంది పెడతాయి. అదొక్కటి మేనేజ్ చేసుకుంటా అంటే వాచబుల్ సినిమా.